ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ముఖ్యమంత్రి హత్య నిందితుడికి మరణ శిక్ష సుప్రీంకోర్టు అంటూ సంచలన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసినట్లయితే సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది. 1995లో ఆగస్టు 31న చండీగఢ్లోని సివిల్ సెక్రటరీ ప్రవేశం ద్వారా వద్ద జరిగిన పేలుళ్లో అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి బిఎన్ సింగ్తో పాటు మరో 16 మంది మరణించారు. జూలై 2007లో ప్రత్యేక కోర్టు రాజౌనాకు మరణశిక్ష విధించింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 72 ప్రకారం క్షమాభిక్ష పిటిషన్ మార్చి 2012 తన తరపున శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ సమర్పించిందని రాజౌనా చెప్పారు. అయితే గత ఏడాది మే 3న సుప్రీంకోర్టు అతని మరణశిక్షను తగ్గించడం నిరాకరించింది. ఈ క్రమంలోనే క్షమాభిక్ష పిటిషన్ను సమర్థత అధికారం చేపట్టవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. మరోవైపు రాజౌనా తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ 2012లో కేంద్రాన్ని ఆశ్రయించాడు. అప్పటి నుంచి అతడి పిటిషన్ పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో తన మరణశిక్షను జీవిత ఖైదీగా తగ్గించాలని కోరుతూ 2020లో రాజౌనా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపైన విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం మరణశిక్షను జీవిత ఖైదీగా మార్చలేమని గత ఏడాది మే నెలలో తేల్చెప్పింది. బియంత్ హత్య కేసులో దోషి బల్వంత్ సింగ్ రాజౌనా క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముందు ఉంచాల్సిందిగా సుప్రీంకోర్టు రాష్ట్రపతి కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు 2 వారాల్లో క్షమాభిక్ష పిటిషన్ను పరిశీలించాలని రాష్ట్రపతిని సుప్రీంకోర్టు కోరింది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బిఎన్ సింగ్ హత్య కేసులో మరణశిక్ష పడిన బల్వంత్ సింగ్ రాజౌనా క్షమాభిక్ష అంశంపైన ఈరోజు సుప్రీంకోర్టులో కీలక ఉత్తర్వులు అయితే వెలువరించింది. అనంతరం దీనిపైన తదుపరి విచారణ డిసెంబర్ 3 వాయిదా తేదీ అయితే వేయడం జరిగిందనమాట.